గత కొంతకాలంగా సివిల్ సప్లైలో అక్రమాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ పెట్టుబడితో మిల్లర్లు యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్. కాగా మిల్లర్ల అక్రమాలపై డీఎంను తాను సంప్రదించగా డీఎం ఇచ్చిన సమాచారం మేరకు మిల్లర్ల నుంచి 55 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉందని పేర్కొన్నారు. 72 మంది డీఫాల్టర్ మిల్లర్లు ఉండగా 40 మంది డీఫాల్టర్లో 8 మందిపై క్రిమినల్ కేసులు, మిగతా వారిపై ఆర్ఆర్ఐ కేసు పెట్టి మిగతా 32 మందిపై డీఫాల్టర్ కేసు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. మిల్లర్ల అక్రమాలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బియ్యం రావాల్సి ఉంది మిల్లర్ల నుంచి. నిన్నటి కూడా టైం అయిపోయింది. అది మరి ఎంతమంది విన్న డిఫాల్టర్లు ఉన్నారంటే 72 మంది డిఫాల్టర్లు అని చెప్పి వాళ్ళు లెక్క. 20 మంది విన్నా 48 మంది, 40 మంది, మళ్ళీ మిగతా 32 మంది మీద ఏం చేశారు మీరు? వాస్తవంగా ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ పెట్టుబడితోనే వ్యాపారం చేస్తున్నది ఎవరంటే మిల్లర్లే. ఎందుకంటే ప్రభుత్వం నాబాటుతోనో అప్పు అసలు ఎంత ఉందో చెప్పనక్కర్లేదు. మళ్ళీ గవర్నమెంట్ వడ్డీకి తెచ్చి రైతులకు చెల్లించి మిల్లర్లకు ఇస్తుంది ఆ ధాన్యం. మళ్ళీ వాళ్ళు రిటర్న్ పెట్టామంటే ఎందుకు పెడతలేరు అంటే దీనిలో ఎవరి పాత్ర ఉంది? మనం ఒక హోటల్కి వస్తూ ఉన్నాం, మండి బిర్యానీ అని దొరుకుతుంది. ఒక 5-6 మంది కలిసి తింటారు, పందికొక్కుల్లాగా తింటూ ఉన్నారు. ఎంత దారుణంగా అంటే పరిస్థితి. నిజంగా ఒక్కొక్క కన్నులు బయలు అమ్ముతున్నాయి. ఒక్కొక్క మిల్లర్లు 35 కోట్లు, 40 కోట్లు కూడా ఈరోజు పెండింగ్ ఉందని చెప్పి 40 కోట్ల రూపాయల వరకు ధాన్యం ఇచ్చేటివి. అరే ఇవ్వనబ్బస్ వస్తుంది, ఎందుకు తీసుకుంటా ఉన్నారు? బయటనేమో మళ్ళీ మీరు లీడర్లు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న లీడర్లు, ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారితే మళ్ళీ ఈ గవర్నమెంట్కి వచ్చి వీళ్ళెమ్మడి తిరుగుకుంటా మళ్ళీ మీరే చెలాయిస్తారు. మీ మీద కేసులు పెట్టించుకోరు. అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? డిఎం గారు ఏం చేస్తూ ఉన్నారు? కలెక్టర్ గారు ఎందుకు పట్టించుకుంటలేరు? డిఎం గారు కేసులు ఏమైందంటే కలెక్టర్ గారు ఇచ్చినవి మాత్రమే కేసు. ఓన్లీ పోయిన కలెక్టర్ గారు ఇచ్చిన కేసులే ఉన్నాయి, మేము ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు అంటున్నాం. మీరు ఏం చేస్తున్నారు మీరు? మనం చూసినాం అధికారులు అంతా. పోయిన అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ఉండే అత్యంత దరిద్రుడు. ఎంత అంటే వ్యవస్థలు సర్వనాశనం చేసిపోయాడు వనపర్తి జిల్లాలో. నిజంగా సిగ్గుచేటిది. రాష్ట్రంలో ఫస్ట్ కింద నుంచి ఫస్ట్ ఉంది వనపర్తి సీఎంఆర్పిఎం పెట్టడం అంటే చివరి స్థానం. సిగ్గుండాలే కొంచెం అని చెప్పుకోనికి. నిజంగా సిగ్గైతుంది ఇది చివరి స్థానం ఉన్నామంటే. గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ శాసనసభ్యులు, మంత్రులు వివరించినటువంటి వాళ్ళు, అధికారులు అధికారులు ఎంత భ్రష్టు పట్టించిందంటే ఇప్పుడు కూడా నేను ఏమంటానంటే ప్రభుత్వం మారింది. నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నా మిల్లర్లకు, అధికారులకు, బియ్యం పెడతలేరని అంటారు. బియ్యం పెట్టినప్పుడు ధాన్యం ఉండాలి కదా మీ మిల్లులో. మరి ధాన్యమైనా చూపలేదా నువ్వు? బియ్యం అడిగపోతే అది పక్క రాష్ట్రాలకు అమ్ముతారు. ఇప్పుడు వీళ్ళు అడిగితే మళ్ళీ ఏం చేస్తారు? ఆ 10 రూపాయల బియ్యం, 11 రూపాయల బియ్యం, రేషన్ బియ్యం రీసైక్లింగ్ తీసుకొని అవి కూడా మళ్ళీ ప్రభుత్వానికి పెట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు అవి కూడా దొరుకుతలేవు, టైట్ చేసిండ్రు, ఇబ్బందికరంగా ఉంది. 35 40 కోట్లు రికవరీ, రెవెన్యూ రికవరీ అంటారు. ఓలోనికి మిల్లు ఉంటారు, వాళ్ళకంతా తెలివిలేనులా. ప్రభుత్వానికి 40 కోట్లు మోసం చేసే వాళ్ళకు వాని పేరును ఆశలు తిట్టుకుంటారా? ఎవరి పేరునో పెడతారు బినామీలా, అక్కడిక్కడ పెట్టుబడి పెడతారు. ఏమన్నా అంటే ఫ్యాన్లు వీక్కొచ్చినాము, కార్లు తెచ్చినాము, అవి చేస్తున్నాం అంటే. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో అంతా భ్రష్టు పట్టించిన వ్యవస్థ మీరు వచ్చినాక కొద్దిగా మెరుగుపడతా ఉంది. మీరు దీనిపైన కూడా దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి కూడా ఈ యొక్క రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంది కానీ నెక్స్ట్ ప్రాసెస్ ఉంది. గవర్నమెంట్ కూడా మేము ఏమి విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ఒక సెక్యూరిటీ పెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు నువ్వు ఇస్తున్నావు అంటే ఆయనతోనే పెట్టుకోవాలి కదా. ఆడు బిజినెస్ చేస్తుండే భయ్, వ్యాపారం చేసేటప్పుడు ఏదైనా కూడా తెచ్చి పెడతాడు నీకు, మన అవసరం. మళ్ళీ ఏం చేస్తుర్రు? ఎంత దౌర్భాగ్యం లాస్ట్ గవర్నమెంట్ అంటే. ఇప్పుడు ఇంకోసారి ఈ యొక్క మిల్లర్లు, అధికారులు మిల్లర్లు ఎమ్మడి పడి అది రికవరీ చేయకపోతే అధికారులు ఇట్లా బయట పెడతలేరు కదా ఎవడెవడు డీఫాల్టర్ ఎంతమంది అనేది. స్వయంగా నేనే బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో ఆ పేరు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవడెవడు ఎంత డివోడు, ఎంత పెద్ద లవ్ మనగడైనా సరే నేను ఆ పేర్లు కూడా వారం రోజులలోపు నేను బయట పెడతా. వాడు ఎవడైనా సరే నేను చూస్తా. వాళ్ళు చేసింది ఏందని కూడా ఖచ్చితంగా బీసీ పొలిటికల్ చేసే పక్షాన, వనపర్తి జిల్లా ప్రజల తరఫున, ప్రజల పక్షాన ఎటువంటి పోరాటాలకైనా వాళ్ళ సమస్యల కోసం మేము ముందుంటాము. మాకు పార్టీ ముఖ్యమే, ప్రభుత్వం ముఖ్యమే, అదేవిధంగా ప్రజా సమస్యలు మాకు అంతకంటే ముఖ్యం. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి చేయాలి. ఇంకోటి, క్రిమినల్ కేసులు పెడుతున్నారు. ఆర్ఆర్ యాక్ట్ ఫస్ట్ పెట్టాల్సింది అధికారుల మీద. క్రిమినల్ కేసులు ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళ మిల్లులు అట్లే ఉన్నాయి. ఏంది ఇది? ఎవని సొమ్ము, ఎవని బియ్యము, ఎవని పెడుతున్నాడు? మీరు ఏం చేస్తూ ఉన్నారు? అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? అందుకే క్రిమినల్ కేసులు పెట్టాలి అధికారుల పైన.
ఇవ్వనటువంటి మిల్లర్ల పైన కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలి. అందరికి ఒకటే న్యాయం ఉండాలి. చిన్న చిన్న మిల్లర్లు పోయి క్రిమినల్ కేసులు పెడతావు, ఆర్ఆర్ యాక్ట్ పెడతావు, గుంజుకొస్తావు. మళ్ళీ బడాబాబులతో ఎందుకు వస్తలేరు? మీకు దమ్ము సరిపోతలేదా? చెప్పు, ధైర్యం లేదా మీకు? లేకుంటే చెప్పండి, మేమని వస్తాం. మరి మేమని తీసుకొని పోతాం, పట్టిస్తాం. మేమన్నా వస్తాం మీ చేత కాకపోతే. కాబట్టి చిన్న ఏమన్నా ట్రాఫిక్ ఛానల్ బండి పోతేనే ఏదైనా ఇబ్బంది, ట్రాఫిక్